ఎక్స్పైర్ అయిపోయింది, అయినా నడుస్తున్నాయి. ఇప్పుడు మనం రోజు పొద్దుగాలు లేస్తే పేపర్లలో చూస్తుంటాం, చాలామంది ఇంజనీర్లు, మన చుట్టుపక్కల మన తెలిసిన వాళ్ళు కూడా చాలామంది విల్లాలు కొనుక్కుంటుంటారు, పెద్ద పెద్దవి ఫామ్ హౌజులు కొనుక్కుంటుంటారు. ఇది ఇంజనీర్లు వీళ్ళంతా అధికారులు. ఇది అంతే ఏంటంటే ఏం చక్కగా లేవుగా, అన్ని ఒట్టి జీతాల మీదనైతే వాళ్ళు తీసుకోరు. ఇట్లా అనుమతులు లేకుండా అవి సబ్స్టాండర్డ్ ఉన్నా ఏదున్నా అవినీతి పరం అయ్యి ఉండి వీళ్ళు వాళ్ళ దగ్గర వసూళ్ళు చేసుకొని పైసలు, వీళ్ళతో పాటు రాజకీయ నాయకులు వాటా కూడా ఉన్నది అందులో. వీళ్ళు అవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు మా అన్నయ్య చెప్తుండే ఇంతకుముందు ఏంటంటే ఇవాళ ఆర్టీఐ వేస్తే నెలల తరబడి అసలు దిక్కు చూస్తాడు కూడా లేడని, పొల్యూషన్ బోర్డులో పనిచేసే మనుషులే లేరని. మరి రిక్రూట్మెంట్ చేయడు, ఎందుకంటే ఇటువంటివి ఉండాలనే రిక్రూట్మెంట్ చేయడు. లేకపోతే పర్యవేక్షణ ఉండాలి కదా, ఎక్కడ పర్యవేక్షణ లేదు, ఏది కూడా పాటించారు వాళ్ళు. దాంట్లో పాటించకుండా ఉండి మనం తెలియనియకుండా చేయాలి. ఎక్కడన్నా అక్కడిక్కడ మన సొంటోళ్ళు తెలియపే ప్రయత్నం చేస్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారు వాళ్ళని. ఇక మా వాళ్ళని మళ్ళా రేపు వీళ్ళని కూడా అర్బన్ నక్సల్స్ అంటారేమో నాకు తెలియదు, కానీ ఇక అన్న పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు ఇట్లా మాట్లాడేటోళ్ళను. సో అయినా ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు ఒక దగ్గర నుండి కొట్లాడితే తప్ప ఇక ఈ చైతన్యం రాదు, మనం తిరుగుబాటు చేయాల్సిందే. ఇప్పుడు ఆ పని మీదనే ఉన్న మిత్రుడు మా శ్యామ్ను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలను చైతన్యవంతం చేసే పనులనే ఉన్నాడు ఇక తన కూడా. సమాజం కోసం దేశం కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అనేక మంది ఆ రోజుల్లో స్వార్థం అనేది లేకుండా, స్వార్థం కాదు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి జైలుకు పోయినా, దెబ్బలు తిన్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా కూడా దేశం కోసం మేము ఉన్నాము, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాము అనేటటువంటి త్యాగశీలురు నాయకులుగా ఉండేవాళ్ళు. దాని తర్వాత క్రమక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు చేసేవాళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది మొదలైందన్నట్లు. తర్వాత కాలంలో ఎటువంటి పరిస్థితి వచ్చిందనంటే కేవలం దోచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికే అధికారంలోకి రావడం అనేది ప్రారంభమైందంట. అధికారంలోకి లక్ష్యం సంపాదించుకోవడం, ఒక ముఖ్యమంత్రి కావడం, కొన్ని వేల కోట్లు సంపాదించుకోవడం, లక్షల కోట్లు సంపాదించుకోవడం, మంత్రులు కావడం, కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడం, ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే సంపాదించుకోవడం కోసం. బిజినెస్ అంటే రాజకీయం అనేటటువంటి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్గా మార్చేసినటువంటి పరిస్థితి లోపల ఇవాళ మనం ఉంటున్నాం. ఇది ప్రధానమైన కారణం. దీని స్థానములో ప్రజల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు, సమాజం కోసం ఆలోచించేవాళ్ళు, దేశం ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచించేవాళ్ళు, కొంచెం మేధావుల కనీసం మనకు తెలియనప్పుడు, ఇప్పుడు మాకు తెలియదు అనుకోండి, మనకు వారికి ప్రొఫెసర్ వాళ్ళ బాబురావు లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం మనం, లేదా ఇప్పుడు హనుమంతరావు గారిని చీఫ్ ఇంజనీర్ ఉండే అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం. అంటే ఉన్నారు మేధావులు సమాజంలో నిస్వార్థంగా ఆలోచించే మేధావులు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. మరి పరిపాలన మనకు చేత కానప్పుడు మనం ఏం చేయాలనంటే వాళ్ళని పిలిచి మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల ప్రకారంగా చెయ్యాలి. ఎందుకు లేదు ఇది అని అంటే ఉద్దేశమే లేదు. దయచేసి మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఉద్దేశమే లేదు, లక్ష్యమే లేదు. ఏది సమాజానికి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక లక్ష్యమే లేదు. ఈరోజు ఢిల్లీ లాంటి నగరంతో సహా ప్రపంచంలోని అత్యధిక కాలుష్య నగరాల లోపల భారతదేశంలోనే అత్యధిక నగరాలు కాలుష్య నగరాలు. ప్రపంచంలో కాలుష్యం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాల లోపల ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీగా ఇవాళ ప్రపంచం లోపల ఉంది. గాలి కాలుష్యం అయిపోతున్నది. ఢిల్లీ లాంటి చోట కూడా గాలి కాలుష్యం. మరి రేపు తెల్లారి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయి? ఎవరికి మనం పర్మిషన్ ఇస్తున్నాము? ఫార్మా కంపెనీలకు మనం పర్మిషన్స్ ఇస్తున్నాము, రకరకాల ఫార్మా కంపెనీలకు. అంటే ఎక్కడైనా ఒక ఊళ్ళో చెత్త చెదారం అంతా జమ అయిపోతే ఆ చెత్త చెదారం తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఎక్కడో ఊరు బయట వేస్తాం. పక్క ఊళ్ళో వేస్తామంటే ఒప్పుకుంటారా? పక్క ఇంట్లో వేస్తామంటే ఒప్పుకుంటారా? మన ఇంట్లో బాగా చెత్త జమ అయిపోయింది,
వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తీసుకెళ్ళి మనం పక్కింట్లో వేస్తామంటే ఒప్పుకుంటారు ఎవరైనా? మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో వెయ్యండి అని అంటారా? కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందనంటే, ప్రపంచంలో ఏదైతే దేశాలు మా దగ్గర ఈ కాలుష్యామిక పరిశ్రమలు వద్దని చెప్తున్నాయో, మొత్తం ప్రకృతిని నాశనం చేసే పరిశ్రమలు వద్దని చెప్తున్నాయో, మనం ఇవాళ వాటికి తివాచి వేసేసి మీరు రండి మా దగ్గరికి రండి, మా దగ్గర పెట్టండి పరిశ్రమలు అని చెప్పేసి ఆ చెత్త కుప్పల్ని మన దగ్గర వేయమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఏంటి ఇక్కడ అభివృద్ధి 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 ఎలా ఉండాలా? అభివృద్ధి సమాజాన్ని నాశనం చేసేదిగా ఉండాలనా? భవిష్యత్ తరాలని పూర్తిగా అనారోగ్యం పాలు చేసేదిగా ఉండాలనా? ఎంతమంది మన భారతదేశంలో ప్రపంచంలో కాలుష్యానికి గురైనటువంటి వాళ్ళలో చెప్పంటే 99% పీపుల్, దాదాపు 100% చెప్పచ్చు, కాలుష్యానికి గురి కానటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచం లోపల ఉంది. ఒకవైపు యుద్ధాలు, ఆ యుద్ధాలలో ఆయుధాలు అమ్ముడుకోవడం మీకు తెలుసు అనుకుంటా. 209 లక్షల కోట్ల ఆయుధాలు 2023 అమ్ముడుపోయినాయి. 209 లక్షల కోట్ల ఆయుధాలు. ఒక అమెరికా అమ్మినటువంటి ఆయుధాలు 98 లక్షల కోట్లు. 98 లక్షల కోట్లు వాడికి అమ్ముడు పోల ఆయుధాలు. వాడికి వీడికి తప్ప పంచాయతీ పెడతాడు. ఆ పాకిస్తాన్ మినిస్టర్ని పిలిచి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటాడు ఇండియాకి అగెనిస్ట్గా. ఇంకొకరిని పిలిచి నువ్వు ఫలానా దేశానికి స్టేట్మెంట్ ఇవ్వమంటాడు. దేశభక్తి కాబట్టి రక్షణ కొనండి. 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు. మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే, డిఫెన్స్ పర్చేజింగ్లో ఉన్నంత కమిషన్ ఇంకా దేనిలో కూడా దొరకదు. రెండే అండి, మందుల పరిశ్రమలు ఒకటి, డిఫెన్స్ ఒకటి. ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి స్థితి లోపల ఉన్నారు మన రాజకీయ నాయకులందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని పరిశీలించేటటువంటి వాళ్ళు అభివృద్ధి అనేటటువంటి దాన్ని సమాజ శ్రేయస్సును ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, భవిష్యత్తులో వాతావరణం ఎలా చెడిపోతుంది అనేది ఆలోచించకుండా, నదీ జలాలు ఏ మేరకు కాలుష్యమవుతాయి అనేది మనం ఆలోచించకుండా, ఒక్క దగ్గర కదా అన్ని రంగాల్లో ఒక రకంగా చెప్పాలి, తినే తిండిలో నువ్వు తినే పప్పు, అన్నము, అన్ని కూరగాయలతో సహా అన్నిట్లలో కూడా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ యొక్క శాతం పెరిగిపోయి ఇవాళ అందుకే 40 ఏళ్లకు హార్ట్ అటాకు, 35 ఏళ్ళకు హార్ట్ అటాకు, ఎప్పుడు ఎవడు చచ్చిపోతాడో, ఏ టైంలో మాట్లాడుతూ చచ్చిపోతాడో తెలియని పరిస్థితి అందులో. సో ఏంటి మరి భవిష్యత్తు ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటిది? మన వాళ్ళకి అక్కడ ఏం గాలి పీల్చుకోవాలి? ఇప్పుడు కాటపల్లి గ్రామం కావచ్చు, మరొక గ్రామం కావచ్చు, లేకుంటే ఆ దివీస్ కంపెనీ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, ఇక్కడ చోటుప్పల్ దగ్గర మొత్తం 5-6 గ్రామాల 10 గ్రామాల పరిస్థితి. మనం వాళ్ళందరూ ఐక్యం కావాలి. ఇవాళ ఒక ఆ దివీస్తో ఎఫెక్ట్ అయిన గ్రామాలు కావచ్చు, ఈ కాటపల్లిలో ఎఫెక్ట్ అయిన గ్రామాలు కావచ్చు, ప్రజలందరూ ఒక రాజకీయ చైతన్యానికి వచ్చి మనం ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఈ ప్రజా ఉద్యమాలను ఎవరైతే బలపరుస్తున్నారో, భవిష్యత్తు లోపల ఒక మంచి సమాజం ఎవరైతే కోరుకుంటున్నారో, అవినీతికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో, కాలుష్యానికి ఎవరైతే వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో, అలాంటి యొక్క ప్రజాప్రతినిధులని మనం సర్పంచ్తో సహా, వార్డు మెంబర్తో సహా అలాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అలాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. మీ ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ సర్పంచ్ వీడు ఉండాలా, మీరు చెప్పేటట్లు వినేవాడు ఉండాలా. దానిలో వ్యక్తుల ఇక్కడ ఎంపీపీ మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరొకటి కావచ్చు, అప్పుడు సమాజం అనేది మారుతుందండి. అంతవరకు సమాజం అనేది మారదు. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా రకరకాల గ్రీన్ ట్రిబ్యునల్స్ అవి ఇవి ఎన్ని ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇంకోటి ఎవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కంటి చూడడానికి పాలు కనుక పొంగుతుంటే వాటి మీద నీళ్లు చల్లడానికి వస్తే తప్పించి పెద్ద ఎత్తున అయితే బాబురావు గారు చెప్పినట్లు ప్రజలందరూ చైతన్యవంతులై ఆ టెక్నికల్గా అన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వెనుకకు ఒక తప్పదు ప్రభుత్వం కూడా. మొన్న దిలావర్పూర్లో అదే జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ దగ్గర అక్కడ వాళ్ళు ఆ పరిశ్రమ ఇథనాల్ కంపెనీ పెడతామనంటే దిలావర్పూర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసి
చివరికి ఏంటంటే నేషనల్ హైవే మొత్తం ఏది నిర్మల్ నుంచి బైన్సా బాసర పోయేటటువంటి హైవే మొత్తం బ్లాక్ చేసి పారేసినారు 2 days దాదాపుగా. ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చేసి వెనకంజ వేయాల్సి వచ్చింది. అటువంటి ప్రజా ఉద్యమాలు, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేవాళ్ళు నిజాయితీ పరులు ఉండాలా. ఉద్యమానికి నాయకత్వం వహించేవాళ్ళు ఒక ధైర్యం ఉన్నవాళ్ళు, స్థైర్యం ఉన్నవాళ్ళు, మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే, దీని నుంచి కూడా నేనేం లాభం పొందుతా అనేటటువంటి వాళ్ళు కాకుండా అందులో ఈ ఉద్యమాలను కూడా సరైనటువంటి విధంగా నడిపేటటువంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా డెవలప్ చేయాలని, మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే దేశం బాగుపడుతుంది, మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చినప్పుడే దేశం అనేది బాగుపడుతుంది అని చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ బిజినెస్గా త్యాగం పక్కకు పెట్టి ప్రజల పక్షాన నిలబడకుండా రాజకీయం అంటే వ్యాపారం అనే కాడికి కింది పోయింది కాబట్టి గ్రామ పంచాయతీ రేపు రానున్న గ్రామ పంచాయతీ బాగానే ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పటిదాకా మాట్లాడాను, నేను పిహెచ్డి చేసినాక అని చెప్పి ఒక తమ్ముడు మాట్లాడిండే, చాలా బాగా మాట్లాడిండు తమ్ముడు. మీలాంటి వాళ్ళను నీతో పాటు ఇంకొక 10 మందిని తయారు చేసుకొని, ఇప్పటిదాకా సార్ చెప్పారు కదా, ఇందాక చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, అందరూ ఒకటే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ మనం కూడా ఒక కొత్తగా ఒక గుమ్మడి నర్సయ్యలాగానో లేదు కొండి రాముల్లాగానో దేశం చిన్నమల్లయ్యలాగానో ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతారు రేపు అనే దానికి కొంతమందిని ఎంచుకొని మన గ్రామాల నుంచి వార్డు నెంబర్తో సహా సర్పంచు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఈ విధంగా మనం స్థానికంగా బునాదులు వేసుకుంటూ పై స్థాయికి ఎదిగేటట్టుగా మీరు మీ ప్రోద్బలంతో ఉస్మానియా స్టూడెంట్లు అంటే ఏ ఉద్యమానికైనా ఊపిరి పోస్తారని ప్రతి వారికి పల్లె పల్లెన ఏ గ్రామం పోయినా కూడా ఉస్మానియా స్టూడెంట్ వచ్చిందంటే ఏ తల్లి అయినా పాచి పని చేసే తల్లి కూడా పిరికెడన్నం తీసుకొచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి, ఉద్యమాలు నడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు. ఏ తల్లి అయినా కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తారు. తమ్ముడు, మీరు గ్రామాలకు బయలుదేరండి. ప్రతి గ్రామంలో రాబోయే అతి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన గ్రామంలాగా వేరే పల్లె కాకూడదని మనమే ఒక ప్రజా రథం తీసుకొని ప్రయాణం చేస్తే మన తమ్ముడు తొలివెలుగు రఘు కానీ, వెంకట్ కానీ, మన ఇక్కడున్న శ్రీనివాస్ కానీ ఎవరైనా కూడా చాలా వరకు సహకరించే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఛానళ్ళు రాకపోయినా మన ఛానల్లే మనకు చాలు. ఎందుకంటే వాళ్ళను పెద్ద ఛానళ్ళలో మొత్తం తొక్కేసిందే ఇలాంటి వాళ్ళే, మన వాళ్ళే. ఒక ప్రభుత్వాన్ని గడగడలాడించిన 3-4 ఛానళ్ళే, అవే చాలు మనకు. మనము మళ్ళీ ఒక తెరపైకి ఒక ఉద్యమం జరుగుతుందంటే పృథ్వీకి తెలుసు, మా దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 మీటింగ్లు చేసినాం మేము, తెలుసు గద్దరన్నతో పాటు. నేను అక్కడ అరగోపాల్ సార్ను అందరిని పిలిచి చేసేదాన్ని. అప్పుడు అనేదాన్ని పదే మళ్ళీ తెలంగాణ వస్తే ఎవరికి ఒరుగుతుంది సార్, మళ్ళీ ఒకసారి ఉద్యమం మొదలు పెట్టాలంటే ఎప్పుడో నన్ను అడుగుతుండేదన్న, ఎందుకమ్మా మాట్లాంటావు అని చెప్పానంటే, లేదు మరి ఎవరికి వస్తుంది ఇది, మళ్ళీ మనం మొదలు పెట్టేది చాలా ఉంది అని చెప్పేదాన్ని. అదేవిధంగా తెలంగాణ వచ్చిందని సమస్యలేం ఒడిసిపోలేదు మనకు. కాబట్టి ఇంకా సమస్యలు మొదలైనవి, తీర్చుకునేటివి చాలా ఉన్నాయి. మన తరం చేస్తేనే ఇప్పుడు మాకేమీ ఉద్యోగాలు వచ్చేది లేదు రేపు రాజకీయంగా ఇంకా మేము ఏదో అవుతాం అనేది అయితే లేదు. భవిష్యత్ అంతా మీ చేతుల్నే ఉంది. ఈరోజు ఒక కాటేపల్లె కాదు, తెలంగాణ యావత్తు చాలా దగ్గర రఘుగూడంగా మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఇత్తనాల కంపెనీ కాడికి పోయిన సంవత్సరం బాగా గొడవ చేసిండే, అక్కడ పెట్టొద్దనే దాంట్లో అక్కడ ఉన్న గ్రామస్తులు పిలిస్తే. ఇంకా చాలా స్టేషన్ గన్పూర్లో కానీ, ఇంకో దగ్గర కిలా గన్పూర్లో కానీ రకరకాలతోటి సమస్యలు నానా రకాల విధాలు ఉన్నాయి. ఇక్కడ ఒక టైలర్ పంక్చర్ కావచ్చు, ఇంకో దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లే కాకుండా ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో చేస్తున్న వేస్టేజ్ చెత్త ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొచ్చి స్కూళ్ళ పక్కన బర్నింగ్ చేస్తున్నారు. ఆ బర్నింగ్ చేయొద్దని నానా రకాలుగా గొడవలు పడ్డారు గ్రామస్తులు. చాలా వరకు ధర్నాలు చేసిండ్రు, కలెక్టర్కి ఇచ్చిండ్రు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ బర్నింగ్ ఆ విధంగానే జరుగుతుంది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది పక్కనే, అది ఎక్కడ కిలా గన్పూర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మొత్తం హాస్పిటళ్ళ నుంచి తీసుకొచ్చి అక్కడ బర్నింగ్ చేస్తున్నారు. ఎవ్వరూ దాన్ని పట్టించుకుంటలేరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి భూత్పూర్ దగ్గర అట్టాల కంపెనీ ఉంటుంది, అక్కడ కార్మికులు చనిపోతే వాడికి అడ్రస్ లేకుండా లోపలే పూడ్చి పడేస్తున్నారు, కాలువలో పడేస్తున్నారు శవాలను. ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేడు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
మేము చాలా దగ్గరికి వెళ్తుంటాము, అది అంతా తెరపైకి రావట్లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు కాటేదాంట్లో ఉన్న భూములు మార్వాడి గురించి చెప్పాడు కదా ఇప్పటిదాకా తమ్ముడు వచ్చి, మార్వాడీలకు అక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. 100 ఎకరాలు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టింది కాకుండా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఎవరైనా అడిగితే వాళ్ళకు వీళ్ళు రెంట్కి ఇస్తారు. వీళ్ళు గవర్నమెంట్ తోటి తీసుకున్నది కాదా, వాళ్ళు ఎంత పావుల రూపాయికి తీసుకున్న ల్యాండ్లు అవి. మరి మన వాళ్ళకు కూడా ఒక బిజినెస్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆ విధంగా ఎందుకు ఇయ్యరు ల్యాండ్లు? ఇప్పుడున్న ల్యాండ్లన్నా మన వాళ్ళకి ఇస్తే బిజినెస్ చేసుకోరా? వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఇస్తుంది, వాళ్ళకు లోన్లు ఫ్రీగా ఇస్తుంది. 100 కోట్లు ఎగబెడితే దానికి కూడా ఐపీఎన్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఊరేగుతారు వాళ్ళే. మరి మన వాళ్ళు ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నానికి వడ్డీకి వడ్డీ వాడు తాలి పొట్టు కూడా కుదబెట్టి అదే మార్వాడితో తెస్తే చక్ర వడ్డీ వేస్తాడు వాడు, మళ్ళీ ఇంటికి రావు అవి. ఏమన్నా భూమి కాగితాలు పెట్టుకొని వాడు ఇస్తాడు మనకు. ఏ ఉన్నా కూడా వీడు మన భూమి దగ్గరకు వచ్చి మన భూమి కాగితాలు పెట్టి వాడు నానా రకాలుగా ఎన్నో, అక్కడ కంపెనీ ఉండదు, ఒక కంపెనీ పేరు పెట్టి 100 కంపెనీలు నడుపుతున్నారు. అలాంటి డీటెయిల్స్ నాతో చాలా ఉన్నాయి. కంపెనీలే కాటదానివి ఒకటే కంపెనీ ఉంటుంది, దాని పేరు మీద ఇంకో 10 నడుపుతుంటాడు ఒకడొకడు. ఒక రవి బిస్కెట్ కంపెనీ ఉంటుంది, 1000 మంది ఎండ్ల నుంచి బయటకు వస్తారు. మీరు సాయంత్రం ఎప్పుడన్నా వీలు ఉంటే ఒక్కసారి సాయంత్రం పోయి చూడండి. అది వదిలిపెట్టినప్పుడు వారం పేమెంట్ ఇస్తాడు. అక్కడ ఉండే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే 12 గంటలు పని చేపిస్తాడు వాడల్లా. రెండోది ఎవరికేమైనా ఏం పట్టించుకోడు. వీళ్ళ పేరు అయితే రిజిస్టర్లో ఉండదు. రోజువారీ కూలీలాగానే వాళ్ళకు 7 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, కొల్లలు ఉన్నాయి. కాబట్టి మనం దాంట్లో మీద మళ్ళీ ఒకసారి అందరం ఉద్యమించడానికి ముందుకు మీరు ఈ ప్రయత్నం చేస్తున్న పృథ్వీరాజ్ అన్నకు అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, తమ్ముడు సమస్య ఒక్కటే దగ్గర లేదు, తెలంగాణ ప్రాంతం మొత్తం ఉంది. కాబట్టి మనం అన్ని జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏమున్నావు కూడా మనం సేకరించడం మంచిది. మన స్టూడెంట్లను కూడా నువ్వు ఏ విధంగానన్నా ఒక యూనియన్ తయారు చేసి దీనికి పెడితే, ఒక రిజిస్ట్రేషన్ చేసి పెడితే బాగుంటుంది. ఎవరున్నా ఏ ఫిర్యాదు ఉన్నా నీకు మేలైనా చేయగలుగుతారు. ఎక్కడి నుంచి అయినా, ఏ గ్రామం నుంచి అయినా మీరు ముందుకు జాగగలగడానికి మేమంతా తోడ్పాటుగా ఉంటాం. మాకు ఇచ్చిన ఈ అవకాశం అందరు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు చెప్తున్న తమ్ముడు. ఈ విధంగానే ఉండాలి. మన ఉస్మానియా తమ్ముడు ఒక్కసారి లేవుతాము, నువ్వు ఒక్కసారి లేవాలి. నీవు రేపటి నుంచి నీతోటి నీకు నీ ఫ్రెండ్షిప్ కానీ నీ కొలీగ్స్ కానీ ఎవరున్నా కూడా అందరినీ కలుపుకొని ఒక యూనియన్ తయారు చేసి తిరిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. మీ ఎంబడి మేము కూడా వస్తాం, తులమ్మక్క కూడా వస్తుంది దీనికి. మేము చెప్తున్నాం కదా, ఆడపిల్లలు మేము ఉన్నది ఇద్దరమే, కానీ మేము ఇద్దరమే ఏ ఊరికి వచ్చినా కూడా ఎక్కడైనా 10 మందిని మేము నిలబెట్టగలుగుతాము. మాకైతే ఆ పరిచయాలు కూడా ఉన్నవి మేము చేసిన ఉద్యమ కాలంగా. కాబట్టి ఒక కొండిరాములను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేలు అయ్యే ప్రయత్నం చేయాలి మీరు యూత్ అంతా. నేను ఇది ఈ విధంగా చేస్తారని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. తప్పక పాశం యాదగిరి సార్, మేమంతా కలిసి చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ అంశాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చినాం, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. సమస్య మీద మాట్లాడే ముందు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇష్యూ మీద మాట్లాడదాం. ఈ కాటేపల్లి అన్న గ్రామము మా గ్రామానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే. మాది వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం. కాటేపల్లి గ్రామం ఇది. మా ఇంటి ముందు నుంచే పోవాలి, ఒక 10 కిలోమీటర్లు పోతే గ్రామం వస్తుంది. సో ఈ సమస్యని ఎవరు బయటికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చింది ఎవరని అంటే, ఆస్ట్రేలియాలోనే కదన్నా మీరు, లండన్లో ఉంటున్న సుభాష్ గారు, అదే గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ నివాసి. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన గ్రామం కోసం, లండన్లో ఉంటున్న తన గ్రామం మీద ప్రేమతో ఈ అంశాన్ని పాశం యాదగిరి సార్ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినప్పుడు మేమంతా, పృథ్వీరాజ్ గారు, మేమందరం కలిసి వెళ్ళి ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాం. మరి గ్రామంలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మేము ప్రశ్నలే అడుగుతాం, ఎందుకంటే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి. ఆ రోజు మేము అక్కడికి వచ్చి ఏం చెప్పినాం, ఒక టెంట్ వేయండి బ్రదర్, ఇమ్మీడియట్గా తక్షణం ఒక రిలే నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రామ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ కావాలి అని చెప్పినాం. ఇంతవరకు అక్కడ టెంట్ పడలే. గ్రామం యూనిటీగా లేదా, లేకపోతే మనలో ఉన్న కొంతమంది ఆ కంపెనీ వాడితో అమ్ముడు పోయినామా? మనకు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన మరుక్షణమే రేపో ఎల్లుండో ఆడ ఓ టెంట్ పడాలి. అవసరమైతే అంటే ఆ టెంటు నెల రోజుల డబ్బులు ఎవరో ఒకరిని అడగండి, వాళ్ళే ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. గ్రామ పంచాయతీ ముందే పెట్టండి. ఒకవేళ పోలీసు వాడు తీసేయమంటే అది కూడా వార్తనే కదా, మేము రెడీగా ఉన్నాం ఇది ముందుకు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ప్రజలు మారాలి, నాయకులు మారరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మారరు. మనం వాళ్ళని మార్చాలి, మన లైన్లోకి
తీసుకురావాలి. వాళ్ళు పైసల లైన్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ల ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో లీడర్లు మారరు. ఇందులో మన కులమోడైనా అవతలోడైనా ఇంకెవడైనా లీడర్ అనేటోడు లీడరే, ఇంకా దాంట్లో వీడు వాడనేం లేదు. ఇంకా ఇప్పుడు ఆ పర్టికులర్ నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గంలో మేము వెళ్ళొచ్చిన తర్వాత 10 రోజులకి బీర్లయ్యలై వచ్చి ఏమన్నాడు, నేను ఆ రోజు ఫోన్ లైన్లో ఆ వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు, అరే చాలా ఘోరం, అది చాలా అన్యాయం, ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకం ఉన్నది అక్కడ వాళ్ళకని. మరి నరకం ఉన్నది అని చెప్పిన అదే ఎమ్మెల్యే వీళ్ళతోనే ఓట్లు వేయించుకొని మరి ఆ నరకం నుంచి బయటపడేయాలి కదా ఇమీడియట్గా ప్రజల్ని. 10 రోజుల తర్వాత వచ్చిండో, హడావుడి చేసిండు, వారం రోజులు 10 రోజుల్లో మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు, చలో అవతల పడ్డాడు. ఇంతవరకు నో యాక్షన్. ముట్టడించాలి ఎమ్మెల్యే ఇంటిని మీరు అందరు పోయి. ఎందుకు చేయదు ఇది? మేము ఆ రోజు కూడా అన్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆడ పెట్టాలి, మీరు వచ్చి అక్కడ నివాసం ఉండాలి అవసరమైతే వచ్చి అని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టోటల్ అవినీతి మత్తులో ఉంది. సనత్ నగర్ దగ్గర ఉంటుంది ఆఫీసు. అంతా దాదాపు మరి 5-10% ఏమైనా మంచి ఎంప్లాయీస్ ఉంటే మనకు తెలియదు, కానీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్న ఆఫీసర్లు దాదాపు దొంగలే అంతా. మేము ఇది ఒకటే కాదు, పొల్యూషన్ మీద రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యంత పెద్ద ప్రమాదం రాబోతున్నది. 29 ఇథనాల్ కంపెనీలు అనుమతి వచ్చి పెట్టడానికి రెడీగా ఉండండి, ఇక సావడానికి రెడీగా ఉండండి తెలంగాణ. 29 ఇథనాల్ కంపెనీలు దిలావర్పూర్లో అక్కడున్న ప్రజలు అడ్డుకున్నారు. ఆర్డీఓ వస్తే ఆర్డీఓ బండిని ఎత్తేస్తే దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి వెనక్కి తీసుకుంది. పెద్ద ధన్వాడలో కేసులు పెట్టిరు, జైళ్ళ పాలు చేసిరు, నానా ఇబ్బందులకు గురి చేసిరు. అది అక్కడ జస్ట్ అట్లా ఆగింది, ఇంకా అది పూర్తిగా ఆగలే. చిత్తనూరులో గతంలోనే అది కంప్లీట్ అయింది, అక్కడ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇంకా అట్లాంటి కంపెనీలు ఇంకొక 25 రావాల్సి ఉన్నాయి, పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి. ఇది మనం ఆలోచించాలి. రెండో పాయింట్, చాలామంది అంటుంటారు ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీలు ఉన్నాయి కాటేపల్లిలో. ఒకటి మార్వాడి వాడిది ఒక కంపెనీ ఉంది, రెండోది బీసీకి సంబంధించిన ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు చెందిన అల్లుడా మనవడికి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది, మహేష్ గౌడ్కి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది. మనం ఒక్కడి దగ్గరికే పోలే, రెండింటి దగ్గరికి పోయి వాళ్ళ యొక్క కంపెనీల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కదా, అంటే మన కమిట్మెంట్ ఏంది అని చెప్పడానికి ఈ అంశాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నా. అంటే మార్వాడి గో బ్యాక్ అంటారు, వీళ్ళు ఒక వర్గానికి ఒక కులానికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు కదా. మా కమిట్మెంట్ గురించి మేము చెప్తున్నాం. అక్కడ ఒక బీసీ, అదే బీసీ ప్రజలని, ఎస్సీ ప్రజలని, ఎస్టీ ప్రజలని, మిగతా అన్ని కులాల ప్రజలని ఆ పొల్యూషన్తో ఇబ్బంది గురి చేస్తున్నాడు. వాడు బీసీ అయినా ఇంకోడైనా వాడు కూడా కల్ప్రిటే, కాబట్టి వాడిని కూడా తీసేయాలంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కాబట్టి మేము ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఇది మా కమిట్మెంట్. నాకు ఫోన్లు చేశారు, మార్వాడి నుంచి రాలే కానీ మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఆ వీడియోలు తీసేయాలి దయచేసి, ఏదో అయిపోయింది, మనం ఏదో చేసుకుంటున్నాం, మనమే కదా, మనోడైనా ఇంకెవడైనా వీడియోలు డిలీట్ చేయడమే కాదు, రెండోసారి మేము అక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. సో ఇట్లాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన లేదు. బీసీ వాదం గురించి మాట్లాడతాం, వాళ్ళు తప్పు చేస్తే అందులో కల్ప్రిట్స్ ఉంటే వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. మార్వాడి అంశం మీద మాట్లాడతాం, ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎండగడతాం. తెలంగాణలో వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న మన వర్గాలని అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో స్టార్ట్ చేశారు, నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు. అందరి ఫేస్బుక్లో, అందరి ఇన్స్టాలో అది కనబడుతుంది. వీడు అర్బన్ నక్సలైట్ అని తనకు తానుగానే ప్రకటించుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం ప్రశ్నించడం అర్బన్ నక్సలైట్ అని అంటే అనుకోండి అని చెప్తున్నా. నా పేరు ముందు ట్యాగ్ లైన్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రజల కోసం ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయితే తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా. మీరు ఇంకా ఏ బిరుదు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. విపరీతం, నాకు ఒక 50-100 మంది అరే ఏంది ఇట్లా పెడుతున్నారంటే ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పిన నేను. ఫ్రీ పబ్లిసిటీతో పాటుగా ఇంకా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మనం భావిస్తాం. దేనికి ట్రోల్ చేసి ఎందుకు భయం అవుతున్నది అంటే, మీరు ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణలో ఉన్న వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎవడో ఉత్తరాదిలో ఉన్న వర్గాలకు అనుకూలంగా మీరు మాట్లాడదలుచుకున్నారా?
మన వృత్తి వ్యాపారాలు నాశనం అవుతుంటే, మన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీని గురించి మాట్లాడారు. యూనిటీ ఏది? ఎవడెక్కడైనా బతకొచ్చు కదా, ఎవడొద్దన్నాడు బతకొద్దన్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు ఎవరైనా అన్నారా? అట్లా అనేవాళ్ళని కూడా మేము కాదని అంటున్నాం. బతకండి, ఇక్కడి కల్చర్ని గౌరవించండి. ఇక్కడి ప్రజలకి దాదాపు 70-80% వృత్తి వ్యాపారాలు, మీరు చేసే బిజినెస్లో, మీరు చేసే పనిలో ఉద్యోగులుగా నియమించే అవకాశం ఇక్కడి ప్రజలకు ఉండాలి. స్థానికత అన్నది చాలా కీలకం కదా ఇక్కడ. మరి ఆ ప్రయత్నం జరగకుండా మిమ్మల్ని నాశనం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం అంటే మేము యూనిటీగా ముందుకు తీసుకెళ్ళిపోవాలనా? ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన డోంట్ కేర్. మళ్ళీ చెప్తున్నాం మేము ఈ వేదిక నుంచి, ఆనాడు మమ్మల్ని రోడ్డు మీద నుంచి పట్టుకపోయి జైలుకు పంపించినప్పుడే అసలు ఎవడు తీసుకుపోతున్నాడని తెలియనప్పుడే మేము భయపడలే. ఎవడరా భయ మీరని మాట్లాడినాం. ఎవడు భయపడతాడు? మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్? ఎవరైతే మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తారో వాళ్ళే ఛానల్ చూస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి అన్న తర్వాత ఇంకొక 5,000 మంది పెరిగిరు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పెద్ద మనిషి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక ఆయన చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు, మంచి ఆయనే. నాతో కూడా గతంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బీజేపీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తే. ఆయన ఏమన్నాడు, నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నేను దళితుడు దరిద్రుడు అని మాట్లాడినా అని ఒక ఫేక్ తప్పుడు సమాచారాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాన్ని 100,000 మంది చూస్తున్నారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని చెప్పిండు ఆయన అందులో, భారతీయ జనతా పార్టీ ఆఫీసు నుంచి ఈయనకి ఎన్ని డబ్బులు పోతున్నాయి వీళ్ళకి మేము రికార్డు రాసి పెట్టినాం అని అన్నాడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి నేను దరిద్రుడు అని ఎక్కడున్నానో దయచేసి ఒకసారి చూపించండి సార్, నేను నా ఛానల్ ట్యాగ్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిన. లేదు నువ్వు అనకపోతే నేను సారీ చెప్తా, నాకు ఎవరో 3 చెప్పారు, వాళ్ళు చెప్పడం వల్ల నేను మాట్లాడినంటే. ఎవడో చెప్తే మీరు ఇంత పెద్ద మనిషి, మీరు మీడియాలో చెప్పడం ఏంది? నేను మళ్ళీ అంటున్నా, మీరు క్షమాపణ చెప్తాన్నారు, 100% మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఏ కంటెంట్ కావాలో మీకు అన్ని వీడియోలు మీకు షేర్ చేస్తా. ఎక్కడ నేను దరిద్రుడు అని మాట్లాడినామో మీరు చూపించాలి. రెండోది, పార్టీ ఆఫీస్ నుంచి మీకు డబ్బులు అని మాట్లాడుతున్నారు. 5 పైసల బిల్ల ఏ పార్టీ ఆఫీస్ నుంచి అయినా నా అకౌంట్లో పడ్డా ఎవరి దగ్గరైనా నేను తీసుకున్నా నిరూపించే ప్రయత్నం చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు చెప్పారు అంటే, అరే ఎవడో చెప్తే మీరెందుకు చెప్తున్నారు అంటే ఒక ప్రాపగాండా, ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే వీడు భయపడతాడనో లేకపోతే వెనక్కి తగ్గుతాడనో ఏదో అవుతాడనో అంటున్నారు. తగ్గే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ కాదు అని అనుకోవచ్చు, కానీ ఇది సబ్జెక్టే. ఎందుకంటే ఆ లీడర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో, వెళ్ళండి కాటేపల్లి ప్రాంతానికి, కట్టుకోండి ఇల్లు అక్కడ మీకు దమ్ముంటే. వెళ్ళండి పెద్దదానివాడ ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారు, అక్కడ మీరు ఇల్లు కట్టుకోండి, వాడిని క్వశ్చన్ చేయండి ఫస్ట్. నేను ఎవ్రీడే చెప్పేది ఒకటే, ఈ తెలంగాణలో మొత్తం గ్యాంగ్ రేపే. ఇక అంటే పార్టీలన్నీ ఒక దగ్గర జమ అయిపోయినాయి అంతా. ఇక్కడ పార్టీలు లేదు, కేవలం పైసలు మాత్రమే ఉన్నాయి, కేవలం పదవులు మాత్రమే ఉన్నాయి. అందుకే మనం ప్రతిరోజు అదే చెప్తున్నాం, వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు మీరు మేము బయటపెట్టిన కుంభకోణాల, స్కామ్ల, రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వాటి మీద మీ పార్టీ ఆఫీసులలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారా? చలో, నేను సవాల్ చేస్తున్నా, చేయండి. నేను చేసిన వీడియోలను మీకు ట్రోల్ చేయండి దమ్ముంటే. మేము చాలా గర్వంగా చెప్తున్నాం, 25 ఎకరాల భూమి మనం కాపాడగలిగినాం. 200 కోట్ల రూపాయల డబ్బులు, ఒక రకంగా వాల్యూ ప్రభుత్వ ఖజానాలో నిలబడ్డది. లేకపోతే ఇవాళ కథం. ఇట్లా ఎన్నో చేసినాం. మీరు మా కమిట్మెంట్ని క్వశ్చన్ చేయలేరు, చేసే అవకాశం ఆ ఛాన్స్ మేము మీకు ఇవ్వం. మీరు అనుకుంటుండొచ్చు వీడిని బ్లేమ్ చేయొచ్చు, వీడిని డ్యామేజ్ చేయొచ్చు అని. ఎవరికి డ్యామేజ్ చేస్తే ఛానల్ చూడకపోతే మూసేసుకుంటే నా పని నేను చేసుకుంటా. ఏ ఛానల్లో పనిచేసి నాకు 2-3 లక్షలు జీతం వస్తుంది. నష్టం ఎవరికి జరుగుతుంది? ఇక్కడ ప్రజలకి జరుగుతుంది. అలా అని చెప్పి మేమేమి వదిలేసి వెళ్ళిపోం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం కొట్లాడతాం, ధర్మం కోసం కొట్లాడతాం.
మేము పొలిటీషియన్స్గా మేము రాజకీయాల్లో లేము, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా మాకు ఇప్పుడు లేదు. చేసుకోండి ఏం చేసుకుంటారో, అది ఎవరైనా కావచ్చు. దీనికి మతానికి దీనికి కులానికి ఎలాంటి సంబంధం లేదు. మేము కేవలం మేము ఏనాడు మాట్లాడలేదు మతం గురించో ఇంకో దాని గురించి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, దోపిడీదారులు ప్రజలు, సమానత్వము, పేదలు నిరుపేదలు, ఆర్థిక అసమానతలు, ఈ అంశాల మీదనే మా చర్చ ఉంటుంది, మా వీడియోలు ఉంటాయి. సో ఈ కాటేపల్లి ఇష్యూలో మనమే మారాలి, మనమే ఇంకా అడుగు ముందుకేయాలి. అవసరమైతే ఈ సమావేశం ఊర్లోనే పెడదాం. బీర్లాయిల ఎమ్మెల్యే రెస్పాండ్ కావాల్సిందే, ఈ కంపెనీ మూసేయాల్సిందే. మారవాడి వాడు ఉండని, ఇంకేవాడన్నా ఉండని, మనవాడన్నా ఉండని, ఈ గ్రామాన్ని నాశనం చేస్తున్న ఈ కంపెనీ కోసం నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. అల్టిమేట్గా కంపెనీ అక్కడి నుంచి తీసేసేంత దాకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏ ఎక్స్టెంట్కైనా ముందుకెళ్ళే ఆలోచన మేము చేస్తాం. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాశం యాదగిరి సార్, మేమంతా కలిసి చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ అంశాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చినాం, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. సమస్య మీద మాట్లాడే ముందు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇష్యూ మీద మాట్లాడదాం. ఈ కాటేపల్లి అన్న గ్రామము మా గ్రామానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే. మాది వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం, కాటేపల్లి గ్రామం ఇది. మా ఇంటి ముందు నుంచే పోవాలి, ఒక 10 కిలోమీటర్లు పోతే ఆ గ్రామం వస్తుంది. సో ఈ సమస్యని ఎవరు బయటికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చింది ఎవరనంటే, ఆస్ట్రేలియాలోనే కదన్నా మీరు, లండన్లో ఉంటున్న సుభాష్ గారు, అదే గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ నివాసి. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన గ్రామం కోసం లండన్లో ఉంటున్న తన గ్రామం మీద ప్రేమతో ఈ అంశాన్ని పాశం యాదగిరి సార్ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినప్పుడు మేమంతా, పృథ్వీరాజు గారు, మేమందరం కలిసి వెళ్ళి ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాం. మరి గ్రామంలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మేము ప్రశ్నలే అడుగుతాం, ఎందుకంటే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి. ఆ రోజు మేము అక్కడికి వచ్చి ఏం చెప్పినాం, ఒక టెంట్ వేయండి బ్రదర్, ఇమీడియట్గా తక్షణం ఒక రిలే నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రామ్ ఇమీడియట్గా స్టార్ట్ కావాలి అని చెప్పినాం. ఇంతవరకు అక్కడ టెంట్ పడలే. గ్రామం యూనిటీగా లేదా, లేకపోతే మనలో ఉన్న కొంతమంది ఆ కంపెనీ వాడితో అమ్ముడు పోయినమా? మనకు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన మరుక్షణమే రేపో ఎల్లుండో ఆడ ఓ టెంట్ పడాలి. అవసరమైతే ఆ టెంటు నెల రోజుల డబ్బులు ఎవరో ఒకరిని అడగండి, వాళ్ళే ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. గ్రామ పంచాయతీ ముందే పెట్టండి. ఒకవేళ పోలీసు వాడు తీసేయమంటే అది కూడా వార్తనే కదా, మేము రెడీగా ఉన్నాం ఇది ముందుకు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ప్రజలు మారాలి, నాయకులు మారరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మారరు. మనం వాళ్ళని మార్చాలి, మన లైన్లోకి తీసుకురావాలి. వాళ్ళు పైసల లైన్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ల ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో లీడర్లు మారరు. ఇందులో మన కులమోడైనా, అవతలోడైనా, ఇంకెవడైనా లీడర్ అనేటోడు లీడరే. ఇంకా దాంట్లో వీడు వాడని ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఆ పర్టికులర్ నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గంలో మేము వెళ్ళొచ్చిన తర్వాత 10 రోజులకి బీర్లయ్యలే వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, నేను ఆ రోజు ఫోన్ లైన్లో ఆ వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు, అరే చాలా ఘోరం, అది చాలా అన్యాయం, ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకం ఉన్నది అక్కడ వాళ్ళకని. మరి నరకం ఉన్నది అని చెప్పిన అదే ఎమ్మెల్యే వీళ్ళతోనే ఓట్లు వేయించుకొని మరి ఆ నరకం నుంచి బయటపడేయాలి కదా ఇమీడియట్గా ప్రజల్ని. 10 రోజుల తర్వాత వచ్చిండో, హడావుడి చేసిండు, వారం రోజులు 10 రోజుల్లో మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు, చలో అవతల పడ్డాడు. ఇంతవరకు నో యాక్షన్. ముట్టడించాలి ఎమ్మెల్యే ఇంటిని మీరు అందరు పోయి. ఎందుకు చేయదు ఇది? మేము ఆ రోజు కూడా అన్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆడ పెట్టాలి, మీరు వచ్చి అక్కడ నివాసం ఉండాలి అవసరమైతే వచ్చి అని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టోటల్ అవినీతి మత్తులో ఉంది. సనత్ నగర్ దగ్గర ఉంటుంది ఆఫీసు. అంతా దాదాపు మరి 5-10% ఏమైనా మంచి ఎంప్లాయీస్ ఉంటే మనకు తెలియదు, కానీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్న ఆఫీసర్లు దాదాపు దొంగలే అంతా. మేము ఇది ఒకటే కాదు, పొల్యూషన్ మీద రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యంత పెద్ద ప్రమాదం రాబోతున్నది. 29 ఇథనాల్ కంపెనీలు అనుమతి వచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. రెడీగా ఉండండి, ఇక సావడానికి రెడీగా ఉండండి. తెలంగాణ 29 ఇథనాల్ కంపెనీలు దిలావర్పూర్లో అక్కడున్న ప్రజలు అడ్డుకున్నారు. ఆర్డీఓ వస్తే, ఆర్డీఓ బండిని ఎత్తేస్తే దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి వెనక్కి తీసుకుంది. పెద్ద ధన్వాడలో కేసులు పెట్టిరు, జైళ్ళ పాలు చేసిరు, నానా ఇబ్బందులకు గురి చేసిరు. అది అక్కడ జస్ట్ అట్లా ఆగింది, ఇంకా అది పూర్తిగా ఆగలే. చిత్తనూరులో గతంలోనే అది కంప్లీట్ అయింది, అక్కడ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇంకా అట్లాంటి కంపెనీలు ఇంకొక 25 రావాల్సి ఉన్నాయి, పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి. ఇది మనం ఆలోచించాలి. రెండో పాయింట్, చాలామంది అంటుంటారు, ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీలు ఉన్నాయి కాటేపల్లిలో. ఒకటి మార్వాడి వాడిది ఒక కంపెనీ ఉంది,
రెండోది బీసీకి సంబంధించిన ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు చెందిన అల్లుడా మనవడికి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది, మహేష్ గౌడ్కి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది. మనం ఒక్కడి దగ్గరికే పోలే రెండింటి దగ్గరికి పోయి వాళ్ళ యొక్క కంపెనీల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కదా, అంటే మన కమిట్మెంట్ ఏంది అని చెప్పడానికి ఈ అంశాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నా. అంటే మార్వాడి గో బ్యాక్ అంటారు, వీళ్ళు ఒక వర్గానికి ఒక కులానికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు కదా. మా కమిట్మెంట్ గురించి మేము చెప్తున్నాం. అక్కడ ఒక బీసీ అదే బీసీ ప్రజలని, ఎస్సీ ప్రజలని, ఎస్టీ ప్రజలని, మిగతా అన్ని కులాల ప్రజలని ఆ పొల్యూషన్తో ఇబ్బంది గురి చేస్తున్నాడు. వాడు బీసీ అయినా ఇంకోడైనా వాడు కూడా కల్ప్రిటే కాబట్టి వాడిని కూడా తీసేయాలంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కాబట్టి మేము ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఇది మా కమిట్మెంట్. నాకు ఫోన్లు చేశారు, మార్వాడి నుంచి రాలే కానీ మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఆ వీడియోలు తీసేయాలి దయచేసి, ఏదో అయిపోయింది, మనం ఏదో చేసుకుంటున్నాం, మనమే కదా, మనోడైనా ఇంకోడైనా వీడియోలు డిలీట్ చేయడమే కాదు, రెండోసారి మేము అక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. సో ఇట్లాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన లేదు. బీసీ వాదం గురించి మాట్లాడతాం, వాళ్ళు తప్పు చేస్తే అందులో కల్ప్రిట్స్ ఉంటే వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. మార్వాడి అంశం మీద మాట్లాడతాం, ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎండగడతాం. తెలంగాణలో వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న మన వర్గాలని అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో స్టార్ట్ చేశారు, నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు. అందరి ఫేస్బుక్లో అందరి ఇన్స్టాలో అది కనబడుతుంది. వీడు అర్బన్ నక్సలైట్ అని తనకు తానుగానే ప్రకటించుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం ప్రశ్నించడం అర్బన్ నక్సలైట్ అని అంటే అనుకోండి అని చెప్తున్నా. నా పేరు ముందు ట్యాగ్ లైన్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రజల కోసం ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయితే తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా. మీరు ఇంకా ఏ బిరుదు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. విపరీతం నాకు ఒక 50-100 మంది అరే ఏంది ఇట్లా పెడుతున్నారంటే ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పిన నేను. ఫ్రీ పబ్లిసిటీతో పాటుగా ఇంకా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మనం భావిస్తాం. దేనికి ట్రోల్ చేసి ఎందుకు భయం అవుతున్నది అంటే, మీరు ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణలో ఉన్న వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎవడో ఉత్తరాదిలో ఉన్న వర్గాలకు అనుకూలంగా మీరు మాట్లాడదలుచుకున్నారా? మన వృత్తి వ్యాపారాలు నాశనం అవుతుంటే, మన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీని గురించి మాట్లాడరు. యూనిటీ ఏది? ఎవడెక్కడైనా బతకొచ్చు కదా, ఎవడొద్దన్నట్టు బతకొద్దన్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు ఎవరైనా అన్నారా? అట్లా అనేవాళ్ళని కూడా మేము కాదని అంటున్నాం. బతకండి, ఇక్కడి కల్చర్ని గౌరవించండి. ఇక్కడి ప్రజలకి దాదాపు 70-80% వృత్తి వ్యాపారాలు, మీరు చేసే బిజినెస్లో, మీరు చేసే పనిలో ఉద్యోగులుగా నియమించే అవకాశం ఇక్కడి ప్రజలకు ఉండాలి. స్థానికత అన్నది చాలా కీలకం కదా ఇక్కడ. మరి ఆ ప్రయత్నం జరగకుండా మిమ్మల్ని నాశనం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం అంటే మేము యూనిటీగా ముందుకు తీసుకెళ్ళిపోవాలనా? ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన డోంట్ కేర్. మళ్ళీ చెప్తున్నాం మేము ఈ వేదిక నుంచి, ఆనాడు మమ్మల్ని రోడ్డు మీద నుంచి పట్టుకపోయి జైలుకు పంపించినప్పుడే అసలు ఎవడు తీసుకుపోతున్నాడని తెలియనప్పుడే మేము భయపడలే. ఎవడరా భయ మీరని మాట్లాడినాం. ఎవడు భయపడతాడు? మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్? ఎవరైతే మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తారో వాళ్ళే ఛానల్ చూస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి అన్న తర్వాత ఇంకొక 5,000 మంది పెరిగిరు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పెద్ద మనిషి నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక ఆయన చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు, మంచి ఆయనే. నాతో కూడా గతంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బీజేపీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తే. ఆయన ఏమన్నాడు, నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నేను దళితుడు దరిద్రుడు అని మాట్లాడినా అని ఒక ఫేక్ తప్పుడు సమాచారాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాన్ని 100,000 మంది చూస్తున్నారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని చెప్పిండు ఆయన అందులో, భారతీయ జనతా పార్టీ ఆఫీసు నుంచి ఈయనకి ఎన్ని డబ్బులు పోతున్నాయి వీళ్ళకి మేము రికార్డు రాసి పెట్టినాం అని అన్నాడు.
నేను ఆ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి నేను దళితుడు దరిద్రుడు అని ఎక్కడ నన్ను దయచేసి ఒకసారి చూపించండి సార్, నేను నా ఛానల్ ట్యాగ్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిన. లేదు నువ్వు అనకపోతే నేను సారీ చెప్తా, నాకు ఎవరో ముగ్గురు చెప్పారు, వాళ్ళు చెప్పడం వల్ల నేను మాట్లాడినంటే, ఎవడో చెప్తే మీరు ఇంత పెద్ద మనిషి మీరు ఓ మీడియాలో చెప్పడం ఏంది? నేను మళ్ళీ అంటున్నా, మీరు క్షమాపణ చెప్తా అన్నారు, 100% మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఏ కంటెంట్ కావాలో మీకు అన్ని కంటెంట్ అన్ని వీడియోలు మీకు షేర్ చేస్తా. ఎక్కడ నేను దరిద్రులు అని మాట్లాడినామో మీరు చూపించాలి. రెండోది, పార్టీ ఆఫీస్ నుంచి మీకు డబ్బులు అని మాట్లాడుతున్నారు. 5 పైసల బిల్ల ఏ పార్టీ ఆఫీస్ నుంచి అయినా నా అకౌంట్లో పడ్డా ఎవరి దగ్గరైనా నేను తీసుకున్నా నిరూపించే ప్రయత్నం చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు చెప్పారు అంటే, అరే ఎవడో చెప్తే మీరెందుకు చెప్తున్నారు అంటే, ఒక ప్రాపగాండా, ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే వీడు భయపడతాడనో లేకపోతే వెనక్కి తగ్గుతాడనో ఏదో అవుతాడనో అంటున్నారు. తగ్గే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ కాదు అని అనుకోవచ్చు, కానీ ఇది సబ్జెక్టే. ఎందుకంటే ఆ లీడర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో, వెళ్ళండి కాటేపల్లి ప్రాంతానికి, కట్టుకోండి ఇల్లు అక్కడ మీకు దమ్ముంటే. వెళ్ళండి పెద్దదానివాడ ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారు, అక్కడ మీరు ఇల్లు కట్టుకోండి, వాడిని క్వశ్చన్ చేయండి ఫస్ట్. నేను ఎవ్రీడే చెప్పేది ఒకటే, ఈ తెలంగాణలో మొత్తం గ్యాంగ్ రేపే. ఇక అంటే పార్టీలన్నీ ఒక దగ్గర జమ అయిపోయినాయి అంతా. ఇక్కడ పార్టీలు లేదు, కేవలం పైసలు మాత్రమే ఉన్నాయి, కేవలం పదవులు మాత్రమే ఉన్నాయి. అందుకే మనం ప్రతిరోజు అదే చెప్తున్నాం, వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు మీరు మేము బయటపెట్టిన కుంభకోణాల, స్కామ్ల, రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వాటి మీద మీ పార్టీ ఆఫీసులలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారా? చలో, నేను సవాల్ చేస్తున్నా, చేయండి. నేను చేసిన వీడియోలను మీకు ట్రోల్ చేయండి దమ్ముంటే. మేము చాలా గర్వంగా చెప్తున్నాం, 25 ఎకరాల భూమి మనం కాపాడగలిగినాం. 200 కోట్ల రూపాయల డబ్బులు, ఒక రకంగా వాల్యూ ప్రభుత్వ ఖజానాలో నిలబడ్డది. లేకపోతే ఇవాళ కథం. ఇట్లా ఎన్నో చేసినాం. మీరు మా కమిట్మెంట్ని క్వశ్చన్ చేయలేరు, చేసే అవకాశం ఆ ఛాన్స్ మేము మీకు ఇవ్వం. మీరు అనుకుంటుండొచ్చు వీడిని బ్లేమ్ చేయొచ్చు, వీడిని డ్యామేజ్ చేయొచ్చు అని. ఎవరికి డ్యామేజ్ చేస్తే, ఛానల్ చూడకపోతే మూసేసుకుంటే నా పని నేను చేసుకుంటా. ఏ ఛానల్లో పనిచేసి నాకు 2-3 లక్షలు జీతం వస్తుంది. నష్టం ఎవరికి జరుగుతుంది? ఇక్కడ ప్రజలకి జరుగుతుంది. అలా అని చెప్పి మేమేమి వదిలేసి వెళ్ళిపోం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం కొట్లాడతాం, ధర్మం కోసం కొట్లాడతాం. మేము పొలిటీషియన్స్గా, మేము రాజకీయాల్లో లేము. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా మాకు ఇప్పుడు లేదు. చేసుకోండి, ఏం చేసుకుంటారు, అది ఎవరైనా కావచ్చు. దీనికి మతానికి, దీనికి కులానికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఏనాడు మాట్లాడలేదు మతం గురించో, ఇంకో దాని గురించి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, దోపిడీదారులు, ప్రజలు, సమానత్వము, పేదలు, నిరుపేదలు, ఆర్థిక అసమానతలు, ఈ అంశాల మీదనే మా చర్చ ఉంటుంది, మా వీడియోలు ఉంటాయి. సో ఈ కాటేపల్లి ఇష్యూలో మనమే మారాలి, మనమే ఇంకా అడుగు ముందుకేయాలి. అవసరమైతే ఈ సమావేశం ఊర్లోనే పెడదాం. బీర్లాయిల ఎమ్మెల్యే రెస్పాండ్ కావాల్సిందే, ఈ కంపెనీ మూసేయాల్సిందే. మారవాడి వాడు ఉండని, ఇంకెవడన్నా ఉండని, మనవడన్నా ఉండని, ఈ గ్రామాన్ని నాశనం చేస్తున్న ఈ కంపెనీ కోసం నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. అల్టిమేట్గా కంపెనీ అక్కడి నుంచి తీసేసేంత దాకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏ ఎక్స్టెంట్కైనా ముందుకెళ్ళే ఆలోచన మేము చేస్తాం. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇలా సమాజంలో ఏమవుతుందంటే, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళ తరఫున మా ఓటర్లో మాట్లాడితే, ముఖ్యంగా ఇప్పుడు సందర్భం రఘుది కాబట్టి, రఘు మీద నిజంగా చదివినది మొత్తం అవాస్తవాలు, అది చేయిన తర్వాత రఘుకు మెసేజ్ పెట్టిన, నేను పర్వర్టెడ్ సైకోస్ అని పెట్టిన, అంతే. ఇంకా నేను అంతకన్నా ఎక్కువ అంటే వాళ్ళకి ఇచ్చేది పర్వర్టెడ్ సైకోస్ అంటే, ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దానికి ఎక్కడన్నా ఒక ఆధారాలు ఉండాలి, ఒక న్యాయబద్ధమైన సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పెట్టాలి. ఏది పెట్టినా నిజంగా తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నించాల్సిందే, చెప్పాల్సిందే. ఇలా వాస్తవం కూడా ఇప్పుడు కాటపల్లి అంశం ఉంది. ఒకవేళ ఇప్పుడు తన సుభాష్ మంత్రి గారు ఒకవేళ రఘుకు చెప్పకపోయినా, తెలియకపోయినా, రఘు ఆడికి పోకపోయినా, నేను యాదిరంకులు మేము అక్కడికి రాకపోయినా, ఇవాళ మిమ్మల్ని పట్టించుకుంటూ ఇవ్వలేడు. ఎవరైనా ఉండేనా? మరి సంవత్సరం అవుతుంది పోయి అప్లికేషన్ ఇచ్చి, సంవత్సరం నుంచి తిరుగుతురు కదా, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుర్రు, నాయకుల చుట్టూ తిరుగుతుర్రు. ఓకే,
ఇవాళ పైసలు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఇట్లా అనుకుందాం. రఘుకు ఫోన్లు వచ్చినాయి, మా బొట్టలో కూడా అంటే బంద్ చేసి ఇప్పుడు ఎవరు చేయట్లే మాకు. కానీ ఒకవేళ రగే కావాలనుకుంటే ఓ 10 కోట్ల రూపాయలు ఇస్తారు తనకు. 2 రోజులలో 10 కోట్ల రూపాయలు ఇస్తారు. పెద్ద పని కాదు ఇది, పెద్ద పని కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నంటే సమాజం గురించి ఇటువంటి అన్ని ఎదుర్కొని అడ్డంగా నిలబడుతున్నాం మా బాటోళ్ళం. మాకు కూడా చాలా ఒత్తిడులు. ఇప్పుడు ఏం మొన్న ఉట్టిగా 12:30కు రాత్రి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. వారెంట్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళి వచ్చి తీసుకుపోయారు. యాడి తీసుకుపోతారో ఎవరు తీసుకుపోతారో తెలియదు, అంతా మాఫ్టీలా. తనని కూడా గట్టినే తీసుకుపోయారు, ఎవరు తీసుకుపోతాడో ఏందో తెలియకుండా. ఇప్పుడు మాకు వాడు లీగల్లా ఇల్లీగల్ అది లేదు, ఇల్లీగల్గా వచ్చిన లీగల్ పోలీస్ అది తెలియదు, పట్టుకపోయి ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే సమాజం కూడా చెప్పేది ఏంటంటే ఒక దిక్కు ప్రజల పక్షాన ఇట్లా తిరుగుతుంటే వీళ్ళు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, నేను ఆ పేరు చెప్పి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ మురళీధర్ రావు గారు, మురళీ మనోహర్ గారు, నాకు కూడా వారంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, ఇప్పటికీ ఉంది. ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు అంట. నేను సబ్జెక్టు కండిషన్ కరెక్షన్ ఏదన్నా ఉంటే తన రఘుకు ఫోన్ చేసి రఘు మీద ఈ మాటలు మాట్లాడిన ఇలా మేము కూడా మా బోటోళ్ళం అందరం మేము రగంబడి ఉన్నాం, ఓపెన్గా చెప్తున్నాం. నేనైతే అవుట్ రైట్గా ఉన్నా రగంబడి. చలో నువ్వు అన్నావు కదా, ఎక్కడ నిజంగా కూడా సమాజానికి కూడా తెలవాలి. నువ్వు ఒక పెద్ద మనిషి, ఒక ప్రొఫెసరు, ఒక జాతీయ స్థాయిలో నీ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు ఒక తెలంగాణలో ప్రశ్నించే గొంతు కావచ్చు, వాస్తవాలు ప్రజలకు చూపించేటువంటి గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మీద నువ్వు మీ వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటా అక్కడిక్కడ ఏం సంబంధం లేకుండా మాట్లాడి తన మీద పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా తీసుకుపోయినారు కదా. నిజం కూడా ఏ టైంలో ఎక్కడ మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మీ ఏ నాయకుని దగ్గర పైసలు తీసుకున్నాడో చెప్పాలి. వాస్తవంగా ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఇష్యూస్ బయటకు తీసుకొస్తున్నాడు. ఈ బయట తీసుకొని సమాజం కూడా గమనించాలి ఏంటంటే ఇట్లా బురద జల్తూనే ఉంటారు. ఇట్లా చూపించండి, ఇప్పుడు చూపిస్తే దేనికంటే అనుకుంటాం. ఇవాళ ఎవరో రఘొక్కరే ఉన్నారని అనుకోకుండా రగెంబడి మేము అందరం ఉన్నాం. ఎస్, చూపియాలే. నువ్వు చెప్పేదాన్ని నిరూపించకపోతే నిజంగా కూడా బహిరంగంగా నేను ఒక ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ఒక ఛానల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నేను తప్పుడు ప్రచారం చేసినట్టు నేను కూడా భాగస్వామ్యం అయినందుకు అమరుల స్తూపం కాడికొచ్చి తప్పైందని చెప్పాలి. ఆడిడ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఆశయ సాధన దిశగా ఇలా తెలంగాణ లేదు కనుక మా బోటంలో మేము బయట తిరుగుతున్నాం. దాంట్లో మీడియా తరఫుకెళ్ళి ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు తన. సో అందుకనే ఇవాళ నిజంగా కూడా వీళ్ళు ఇట్లా దుష్ప్రచారాలు చేస్తుడు అంటే ఏది చెప్పినా ఒకటి క్లియర్గా రఘును ఈ ఛానల్ను ప్రజలు ఎస్టాబ్లిష్ చేసిన తననే చెప్తుంటాడు. ఇప్పటికి చాలాసార్లు చెప్పిండు, 10 సార్లు చెప్పిండు. రేపు ఏదైనా ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా కార్యాచరణ పెట్టింది. కాటపల్లి వాళ్ళ ముంగట కూడా ఒక కార్యాచరణ ఏం పెట్టినంటే నిజం కూడా మేము ఒక 8-10 సార్లు అనుకున్నాం, అరే వీళ్ళు ఎందుకన్నా రోడ్ల మీదకి వస్తలేరు, వీళ్ళు ఎందుకు వస్తలేరు, అరే మా వాళ్ళు కూడా కాంటాక్ట్లు ఉన్నారు అక్కడ అని. ఒక టెంట్ వేసి కూర్చుంటే ఇష్యూ అవుతుంది కదా అని మీ గురించి కొట్లాడడం మేము తయారున్నాం. కానీ మీరెందుకు కదులుతలేరు అని ఈ లండన్కి వెళ్ళి వచ్చి తన తాపత్రయం ఏంది ఇదంతా, తన మీద కొద్దిగా తన బాధ్యత మీరు కూడా కొంచెం తీసుకోవాలని మేము కూడా హృదయపూర్వకంగా అడుగుతున్నాం. మేము మీ మంచి కోసమే అడుగుతున్నాం, తెలంగాణ మంచి కోసమే అడుగుతున్నాం. మా బొట్టలో ఏదున్నా మేము మాట్లాడుతూనే ఉంటాం. కానీ మళ్ళా రఘు మీద లేకపోతే రే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ మీద అందరి మీద ఎవరైనా ట్రోల్ చేసేటోళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నా కానీ అది ఏమవుతుందంటే ఆకాశం మీద ఉంచితే మీ మీద పడ్డట్టే అవుతుంది. మీకు అర్థమైతలేదు, ఏం చేస్తున్నారో మీకు అర్థమైతలేదు. లోపల ఏదో వేరే ఆలోచనలు పెట్టుకొని ఏదో విద్వేషపూర్వకంగా తను ఏం లేని కాడ కూడా మంట పెట్టాలని కనుక మీరు చూస్తే జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పరువు మీ పతారనే ప్రజలు చీతు అని ఉంచుకునే స్థాయికి పోతుంది. కాలగర్భంలో కలిసిపోతారు. మీరు ఎట్లా దుష్ప్రచారాలు చేసే దానిలల్లా మీరు కలిసిపోతారు. ప్రజావాక్కు ఎప్పుడైనా చరిత్రలో గుర్తుపెట్టుకొని బానిసత్వం చేసిన చరిత్ర ఎప్పుడు ఉండదు. రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ చరిత్రనే ప్రజలు నోట్లల్లా నాంతుంటుంది. అదే సాహిత్యమై రేపు పొద్దుగాలు వస్తుంది. ఏం చేసినా మేము మా బొట్టులమంతా రావు కానీ మేమందరం మా బొట్టులమందరము ఇలా కాలుష్యం కూడా ఉన్నాడు ఇక్కడ. మా రంజిత్ ఉన్నాడు అనుకుందాం, విఠల్ కావచ్చు, నాగేష్, ఇగో ఇటువంటి వాళ్ళు మీ దాంట్లో మీ ఊర్లో మా జలంధర్ అసొంటోళ్ళు కావచ్చు. ఇలా సమాజం మా బోటోళ్ళము ఇన్ని రోజులు లేరు కాబట్టినే ఇట్లా జరిగింది కావచ్చు. అంటే కొంతమంది వచ్చి పార్టీలో చుట్టుపోతున్నారు. కానీ నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా
చెప్పేటువంటి దమ్ము ధైర్యం మా బాటలకు ఉన్నది. రఘు ఒక్కడ అనుకోకండి దయచేసి. సార్ మీకు ఒక విజ్ఞప్తి, నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అది ప్రూవ్ చేయాలి, లేకుంటే అమర్ల స్తూపం కాడికి వచ్చి తప్పైందని చెప్పాలి. దీన్ని నేను మళ్ళీ రెండోసారి రీటరేట్ చేస్తున్నా. ఈ ప్రశ్న మీరు బహిరంగంగా అన్నారు కాబట్టి మీ మీద ఈ ప్రశ్న మేము వేస్తూనే ఉంటాం. మీరు అది చెప్పే వరకు లేదు రుజువు చేయండి, లేదు నా తప్పైందని చెప్పాలి. ఈ రెండు అంశాలల్లా ఒకటి ఏంటంటే కులం పేరు పెట్టి అనే దానిది ఒకటి ఉన్నది, రెండోది పైసలు తీసుకున్నాడు అనేది. ఎందుకంటే ఎక్కడో తేలిపోవాలి, లేకపోతే బట్టగాల్చి మీదేస్తామంటే మేము ఊకునే సమస్యనే లేదు. ఇప్పుడు మన్నాల శ్రీరామ్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, సార్ కూడా అంకుల్ కూడా బీజేపీ